అచ్చంపేటలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడంపై గులాబీ కేడర్ గుర్రు మీదుంది. అందుకే గువ్వలకు గుమ్మనే కౌంటర్ ఇచ్చింది అచ్చంపేట గులాబీ కేడర్. పోతే నువ్వు పో, అది నీ కర్మ, మేమైతే కేసీఆర్ను వదిలిపెట్టి రామంటూ తెగేసి చెప్పింది. గువ్వల బాలరాజు వ్యవహార శైలిపై మండిపడుతూ ఓ మీటింగ్ పెట్టుకుంది. కారు దిగి వెళ్లేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. మనిషి గట్టిగుండే మనిషి ఉన్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు ఇట్లా జరిగింది, ఏంది అసలు బాధ ఏంది, ఆక్రోషం ఏంది అనేది అసలు ఏం అర్థమైతే లేదన్నా. ఊర్లలో కూడా నిన్న కాక మొన్నటి వరకు మా మెజారిటీ అనేది 75%, 100% మనకే మెజారిటీ అనేది కనబడేది. సర్పంచ్ రేపు వచ్చే ఎలక్షన్ లో దానికి ఏం తావులేదు. మాకు వచ్చే గౌరవం మాకు ఆటోమేటిక్ గా ఇది వరకు ఎట్లా ఉన్నదో అట్లా వచ్చేసింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది గౌరవం. ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే కొట్లాడుకుంటారు, ఇంట్లో మా ఇల్లు నీకు వచ్చిందా నాకు వచ్చిందా, అది వచ్చేదేదో తెచ్చేదేదో, వాళ్ళు స్లాబ్ వేసుకునేది కూడా చేయలేదో, కానీ స్టార్ట్ కాకముందే కొట్లాడుకుంటారు అన్న. నేనేమనేది ఇంకా చెప్పాలనుకుంటే మనసు బుక్కుంటలేదన్నా. ఇంకా మీరు నిర్ణయం ఒకసారి పునరాలోచించాలన్నా. షాక్ ఇవ్వడం జరిగింది. సార్, నా అభిప్రాయం ఏంటంటే మీరు నాలాంటి వాళ్ళని, వేలలో మీకు పని చేసిన వాళ్ళని, పని చేయని వాళ్ళని కూడా మీ సాయం పొందినారు సార్. అందరూ ఇవాళ వేల కుటుంబాలు మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. మీరు ఆ మాట అనంగానే అందరూ హార్ట్ అటాక్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్, ఏడుస్తున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఏడ్చారు సార్ నిన్న మొన్న. నా అభిప్రాయం ఏంటంటే సార్, మళ్ళీ ఒకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తుంది సార్. అంతే సార్, ముగిస్తున్నాను. లాంటి మనిషి రాజీనామా చేసిన తర్వాత గువ్వల బాలరాజు ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. అయితే గులాబీ క్యాడర్ మాత్రం గువ్వలకు స్పష్టమైన సంకేతమే ఇచ్చింది. 95% మంది పార్టీ మార్పు తప్పని బాలరాజును వారించారు. మిగిలిన 5% మంది గువ్వలతో ఉండటానికి ఇష్టపడితే అది మీ కర్మ అంటూ మిగిలిన క్యాడర్ క్లారిటీ ఇచ్చింది. పార్టీలో ఏమైనా సమస్యలుంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడుకోవాలి, కానీ ఇన్నాళ్ళు షెల్టర్ ఇచ్చిన పార్టీని మోసం చేసి పోవడం సరికాదంటూ సత్తి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లోనే సముచిత గౌరవం ఉంటుందని, పార్టీని వీడితే నష్టపోతామని క్లారిటీ ఇచ్చారు కార్యకర్తలు. వెళ్ళాలని ఎట్లా అనిపిస్తుంది సార్? ఒక్కరమై 100 మంది తయారు చేసినాం. ఉప్పు కారం ఉన్నా లేకున్నా పని చేసి మీకు జెండాలు మోసి ఎండకు జెండా అటం చేసుకుని పని చేసినాం సార్. అటువంటిది మాకు ఎట్లా ఇచ్చిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు ఉత్సాహంతో మేము సర్పంచులు అన్ని గ్రామాలలో మేము సర్పంచులో గెలిపిద్దాం, అందరికి కష్టపడి ఒక్కరమై 100 మంది తయారు చేద్దాం. సర్పంచులు మనమే ఉండాలి, మనమే కావాలి. ఈ పార్టీ చాలా కష్టపడ్డ పార్టీ అని చెప్పి మేము ఇంత కష్టపడి మేము ఉత్సాహంగా పనిచేద్దామనే ఆలోచనతో ఉంటే మీరు మాకు నిరుత్సాహం కలిగించే విషయంగా మాకు ఇబ్బంది పెట్టిన కరంగా ఉన్నాయి సార్.